నాగమల్లేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి వారేదో చెప్తున్నారు కాదు నువ్వు ముందు మూసుకొని కూర్చో. వద్దండి శివభారత్ గారు దయచేసి దయచేసి మీరు పాయింట్ లోకి వచ్చేయండి. నాగమల్లేశ్వర గారు దయచేసి నేను చెప్తున్నానండి, బలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఓకే తీసేయండి ఆ పాయింట్ తీసేయండి. ఓకే బలహీనులు కావాలి ఎవరికంటే పేదరికంలో ఉండే వాళ్ళకి, మహిళలు, వర్క్ చేసుకునే వాళ్ళు, ఒక చిన్న దగ్గర ఊళ్ళోకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. అది వాళ్ళకి బస్ టికెట్ లేదు కదా, అవి మిగులుతాయి కదా వాళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు బాగా ఇప్పుడు కొంతమందికి ఎక్కదు, కొంతమందికి ఇప్పుడు ఆవిడ సూపర్ 6 అంటే ఏందో కూడా తెలియనా వచ్చి మాట్లాడితే మనం అసలు ఆ మాటను పట్టించుకోకూడదు. బహుశా తెలిసినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా అసలు ఏం బాగాలేదు అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ నైస్ అపోజిషన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ కక్ష ఆ విషయం ఉంటుంది, కక్కుతుంటారు వాళ్ళు కూర్చొని అదే మాట్లాడతారు. ఏది బాగుందని చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? ఎందుకు వాళ్ళు వైసీపీ కాబట్టి ఓడిపోయి ఉన్నారు కాబట్టి అది ఉంటది. కూటమి బాగా చేస్తున్నాను వైసీపీ వాళ్ళు చెబుతారా? అది అసలు సృష్టికి విరుద్ధమైన విషయాన్ని మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని మనం అనుకోవడం కూడా తప్పే. ఎవరైనా అంతేనండి, ప్రతిపక్షంలో మీరున్నా వాళ్ళ మంచిని మీరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఆయన జగన్ గారు ఏదో అంబులెన్స్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయాలా? వాళ్ళు ఏదన్నా మంచి కాస్త కూస్త చేస్తే అప్పుడు ఏదో అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అది ఒక పెద్ద స్కామే అనుకోండి. అయినప్పటికీ అంబులెన్స్ లో అవసరం కాబట్టి మనం విష్ చేసాం. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అదొక మంచి ప్రోగ్రామ్ అని కూడా కితాబ్